హలో ఎవ్రీవన్. సో నేను ఆ చిన్నయ్య బాబు యొక్క పన్ను వీడియో పెట్టా కదా, సో దాని మీద నేను ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు వర్క్ బిజీ ఉండడం వల్ల నేను నెక్స్ట్ ట్రీట్మెంట్ వీడియో చేయలేకపోయాను. సో చాలా సింపుల్ అండి. 90% పిల్లలు కూడా ఈ పన్ను ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు. వాళ్ళకి యూజువల్లీ ఏ ప్రాబ్లమ్స్ రావు. బట్ ఈ 10%లో మాత్రం నేను చెప్పేటివి ఉంటాయి. సో నెంబర్ 1 వచ్చేసేసి ఫస్ట్ ఆ పన్ను ఊడిపోయి కడుపులోకి వెళ్ళిపోతే మాత్రాన దానికి చాలా రేర్గా పర్ఫోరేషన్ అవుతుంది. సో అది చాలా రేర్, యూజువల్లీ లాటరల్లో బయటకు వస్తుంది. అండ్ రెండోది వచ్చేసి లంగ్స్లోకి వెళ్తే మాత్రం లంగ్స్లో అది తట్టుకుపోయి వాడికి దగ్గు వస్తుంది అనమాట. ఒక ఎక్స్రే తీస్తే కనబడుతుంది. దాన్ని డాక్టర్స్ బ్రాంకోస్కోపీతో తీసేస్తారు. రెండోది వచ్చేసి రెగాఫెటీ డిసీజ్, అంటే పైన అల్సరేషన్ అవ్వడం కానీ, మదర్ నిప్పులు వాడు కొరకడం వల్ల వచ్చే పెయిన్ కానీ, ఈ రెండు మాత్రం మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ పనులన్నీ తీసేస్తారు, సింపుల్గా తీసేస్తారు వాళ్ళు. అండ్ లాస్ట్ది వచ్చేసి మ్యాండిబులర్ ఆస్టియోమైలైటిస్. సో ఇదే కొంచెం సీరియస్ కాంప్లికేషన్ అనమాట. బాబుకి ఫీవర్ రావడం కానీ, చీము రావడం కానీ కనబడుతూ ఉంటుంది. సో డెఫినెట్గా దాన్ని అడ్మిట్ చేసేసి వాడికి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది ఒక పీడియాట్రిషియన్ చేస్తాడనమాట. సో అట్లా మీకు ఏదున్నా కూడా దీనివల్ల మీకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావు. మీరు డాక్టర్స్